ఇండియాలో మనకి పాలు అర్ధ లీటర్ లీటర్ అని చెప్పి ప్యాకెట్లో దొరుకుతాయి కదా, కానీ ఇక్కడ యుఎస్ లో ఇట్లా కాటన్లలో డబ్బాలలో దొరుకుతాయి. ఇక్కడ లిక్విడ్స్ ఏవైనా గానీ గ్యాలన్స్ రూపంగానే మెజర్ చేస్తారు. ఒక్క గ్యాలన్ 3.5 లీటర్లు ఉంటది. ఇప్పుడు నేను చూపించే పాల కాటన్ లో మనకి 4 డబ్బాలు ఉంటాయి. ఒక్కో డబ్బా హాఫ్ గ్యాలన్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 2 లీటర్స్ పాలు ఉంటాయి. ఇది ఓపెన్ చేస్తే 1 వీక్ లోపల యూజ్ చేయాలి ఈ డబ్బా. లేకపోతే ఓపెన్ చేయకుండా అట్లనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 మంత్స్ దాకా నిల్వ ఉంటాయి. ఇక్కడ పాల చిక్కదనం బట్టి మనకి మస్తు రకాల పాలు ఉంటాయి. 1% అని, 2% అని, 3% అని, హోల్ మిల్క్ అని చెప్పి. మేము తీసుకుంది ఆర్గానిక్ కాబట్టి అది 3 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. రెగ్యులర్ మిల్క్ కూడా ఉంటాయి నాన్ ఆర్గానిక్ ది. అది ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపలనే మనం యూజ్ చేసుకోవాలి. ఈ పాలని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద ఫ్రీజర్స్ కూడా ఉంటాయి ఇక్కడ స్టోర్స్లలో. నేను ఎప్పుడు స్టోర్కి వెళ్ళినా గానీ ఒక 2 డబ్బాలు తెచ్చుకుంటా. నాకు ఒక 2 వీక్స్ దాకా వస్తుంది. పెరుగుకు కూడా నేను ఇదే యూజ్ చేస్తా కాబట్టి నాకు ఎక్కువగానే పడతాయి. కాటన్ మొత్తం 7.5 లీటర్లు. 7.5 లీటర్లకి మన ఇండియన్ రూపీస్ లో 1250 రూపాయలు. ఇది ఇండియాతో కంపేర్ చేస్తే కాస్ట్లీయా చీప్? నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం